దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. గౌతమ్ ఆదానికి మరో ఎదురుదెబ్బ. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామన్న బంగ్లాదేశ్. దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం. విచారణకు గైర్హాజరుపై పోలీసులు సీరియస్. టీమిండియా బౌలర్లపై కాసుల వర్షం. చాహల్ కు 18 కోట్లు, సిరాజ్ కు 12.25 కోట్లు. ఐపీఎల్ లో భారీ ధర పలికిన టీమిండియా బౌలర్లు. తాతగారు విగ్రహం ముందు మా పెళ్లి. శోభితని పొగుడుతూ పెళ్లిపై నాగ చైతన్య వ్యాఖ్యలు. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. క్షణాల్లోనే 8.6 లక్షల కోట్లు ఆర్జించిన మదుపరులు. గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందేందుకు 2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్ తో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీతో మునుపటి హసీనా ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించనున్నట్టు తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించేందుకు లీగల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నియమించాలని విద్యుత్, ఇంధనం, ఖనిజ వనరుల శాఖపై జాతీయ సమీక్ష కమిటీ సిఫారసు చేసిందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ ప్రస్తుతం 7 మేజర్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అదానీ గ్రూప్ యాజమాన్యంలోని BIFPCL 1234.4 మెగావాట్ల కంపెనీ కూడా ఉన్నట్లు వివరించింది. పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అదానీ హిండెన్బర్గ్ వివాదంలో దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ పిటిషన్ను అడ్వకేట్ విశాల్ తివారీ దాఖలు చేశారు. అదానీ గ్రూప్ స్టాక్ ధరల మాయాజాలానికి పాల్పడినట్లు హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ భారత్లో సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడం కోసం కొందరు నేతలకు 2,200 కోట్ల మేరకు లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఆరోపించింది. దీనిపై అమెరికన్ కోర్టు సమన్లు కూడా పంపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. అన్ని చట్టాలకు అనుగుణంగానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. విశాల్ తివారీ తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అదానీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని చెప్పారు. వీటిపై భారతీయ వ్యవస్థల చేత దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గుండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వారి చర్యలన్నిటికీ లెక్కలేస్తున్నారని, సరైన సమయంలో శిక్ష విధిస్తారని వ్యాఖ్యానించారు.
కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గుండాయిజం ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నారు. సొంత లబ్ధి కోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారు. సరైన సమయంలో ప్రజలే శిక్ష విధిస్తారు. పార్లమెంట్లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నానని మోదీ వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నామన్నారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. दिल्ली के लोग तो चौंक जाएंगे। हालात ये थी कि 2014 में इन लोगों ने सरकार से जाते जाते दिल्ली के आसपास की अनेक संपत्तियां वक्फ बोर्ड को सौंप दी थी। बाबा साहब आम्बेडकर जी ने जो संविधान हमें दिया है ना, जिस संविधान की रक्षा के लिए हम प्रतिबद्ध है, संविधान में वक्फ कानून का कोई स्थान ही नहीं है। लेकिन फिर भी कांग्रेस ने तुष्टीकरण के लिए वक्फ बोर्ड जैसी व्यवस्था पैदा कर दी। ये इसलिए किया गया ताकि कांग्रेस के परिवार का वोट बैंक बढ़ सके। सच्ची पंथ निरपेक्षता को कांग्रेस ने एक तरह से मृत्यु दंड देने की कोशिश की है। साथियों, कांग्रेस के शाही परिवार की सत्ता भूख इतनी विकृति हो गई है कि उन्होंने सामाजिक न्याय की भावना को भी चूर चूर कर दिया है। एक समय था जब कांग्रेस के नेता इंदिरा जी समेत खुद जात पात के खिलाफ बोलते थे, पब्लिकली लोगों को समझाते थे, एडवर्टाइजमेंट छापते थे। लेकिन आज यही कांग्रेस और कांग्रेस का एक परिवार खुद की सत्ता भूख को शांत करने के लिए जातिवाद का जहर फैला रहा है। इन लोगों ने सामाजिक न्याय का गला घोंट दिया है। साथियों, एक परिवार की सत्ता भूख इतने चरम पर है कि उन्होंने खुद की पार्टी को ही खा लिया है। देश के अलग अलग भागों में कई पुराने जमाने के कांग्रेस कार्यकर्ता है, पुरानी पीढ़ी के लोग हैं जो अपने जमाने की कांग्रेस को ढूंढ रहे हैं। लेकिन आज की कांग्रेस के विचार से, व्यवहार से, आदत से उनको ये साफ पता चल रहा है कि ये वो कांग्रेस नहीं है। इसलिए कांग्रेस में आंतरिक रूप से असंतोष बहुत ज्यादा बढ़ रहा है। उनकी आरती उतारने वाले भले आज इन खबरों को दबा के रखे, लेकिन भीतर आग बहुत बड़ी है। असंतोष की ज्वाला भड़क चुकी है। सिर्फ एक परिवार के ही लोगों को कांग्रेस चलाने का हक है।
सिर्फ वही परिवार काबिल है, दूसरे नाकाबिल है। परिवार की सोच ने, इस जीत ने कांग्रेस में एक ऐसा माहौल भी बना दिया कि किसी भी समर्पित कांग्रेस कार्यकर्ता के लिए वहां काम करना मुश्किल हो गया है। आप सोचिए, कांग्रेस पार्टी की प्राथमिकता आज सिर्फ और सिर्फ परिवार है। देश की जनता उनकी प्राथमिकता नहीं है। और जिस पार्टी की प्राथमिकता जनता न हो, वो लोकतंत्र के लिए बहुत ही नुकसानदायी होती है। साथियों, कांग्रेस का परिवार सत्ता के बिना जी नहीं सकता। चुनाव जीतने के लिए लोग कुछ भी कर सकते हैं। दक्षिण में जाकर उत्तर को गाली देना, उत्तर में जाकर के दक्षिण को गाली देना, और विदेश में जाकर देश को गाली देना। और अहंकार इतना कि ना किसी का मान, ना किसी की मर्यादा, और खुलेआम झूठ बोलते रहना, हर दिन एक नया झूठ बोलते रहना। यही कांग्रेस और उसके परिवार की सच्चाई बन गई है। आज कांग्रेस का अर्बन नक्सलवाद भारत के सामने एक नई चुनौती बनकर खड़ा हो गया है। इन अर्बन नक्सलियों का रिमोट कंट्रोल देश के बाहर है। మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీల మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ మోసాలు మానుకోవాలని అన్నారు. లగచర్ల ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని హరీష్ రావు చెప్పారు. లగచర్లలో ప్రజలు తిరగబడితే ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి లగచర్లకు వెళ్లి ప్రజలను ఒప్పించి భూసేకరణ చేయాలని ఆయన సవాలు విసిరారు. లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అసత్యాలు చెబుతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. లగచర్లకు నేతలు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 1800 మందికి దళిత బంధు నిధులను మంజూరు చేసిందని అన్నారు. ఆ మంజూరు చేసిన నిధులను కూడా వాడుకోకుండా కాంగ్రెస్ సర్కారు నిలిపివేసిందని తెలిపారు. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్గా డాక్టరేట్లు, పిహెచ్డీలు ఇస్తుంటారు. ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు. బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు. ఈ అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అంటే అబద్ధాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన. గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. సరే, ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారంటీలని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్. తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని, హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మహిళలకు 3000 ఇస్తామని,
రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు. వీళ్ళని చూడగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్ధాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3,000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమటిరెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు కూడా చేస్తామని చెప్పనీకి పోయింది. వీళ్ళు మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది చాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళన్ని గ్రహించిండ్రు. ఇక్కడ మహిళలకు 2,500 రాలేదు, వృద్ధులకు 4,000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1,500 రాలేదు, రుణమాఫీ జరగలేదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులం బంగారం అందలేదు. అన్ని విషయాలు అర్థమైనాయి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పిండ్రు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరువుండ్రి, బుద్ధి తెచ్చుకొని మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు. సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. అంతేందుకు మన హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. మనము 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, డబ్బు కూడా విడుదలైంది, కలెక్టర్ దగ్గర డబ్బులు ఉంది, అకౌంట్లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా అన్నంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు. ఇదేనా? నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు, చింతకాని మండలానికి. నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్, పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొని ఇస్తలేరంటున్నారు. అది చింతకాని అయినా, అది జమ్మికుంట అయినా, హుజురాబాద్ అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రామ్ గోపాల్ వర్మ ఇవాళ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని వర్మ నివాసానికి వెళ్లారు. మరికొద్ది సేపట్లో అరెస్టు చేసి మద్దిపాడు పిఎస్ కు ఆర్జీవీని తరలించే అవకాశం ఉంది. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు పవన్లపై పోటీ నుంచి తప్పుకోగా ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. కాగా గతంలో గుజరాత్ టైటన్స్ తరపున షమి
ఆడాడు. అయితే మెగా వేలానికి ముందు అతన్ని రిటైన్ చేసుకోలేదు గుజరాత్. ఇక యుజ్వేంద్ర చాహల్ ను 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చింది. ఆఖరికి అతన్ని సొంతం చేసుకుంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ను 12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్, చెన్నైలు పోటీ పడ్డాయి. మధ్యలో రాజస్థాన్ ఆసక్తి చూపింది. ఆఖరికి గుజరాత్ సొంతం చేసుకుంది. నాగ చైతన్య త్వరలో శోభితని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. డిసెంబర్ 4న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. శోభిత పెళ్లికి ముందే అక్కినేని ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కు హాజరవుతుంది. తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్లో ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించగా అక్కినేని ఫ్యామిలీతో పాటు శోభిత కూడా హాజరైంది. నాగ చైతన్యతో శోభిత కనిపించి కనువిందు చేసింది. అక్కడ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నాగ చైతన్య తమ పెళ్లి గురించి, శోభిత గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. నాగ చైతన్య మాట్లాడుతూ, మా పెళ్లి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా, సంప్రదాయంగా జరగనుంది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. అన్ని మేము ఇద్దరం కలిసే నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే మా పెళ్లి జరగనుంది. ఆ స్టూడియోకు మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. స్టూడియోలో ఉన్న మా తాతయ్య గారి విగ్రహం ముందే మా పెళ్లి జరగనుంది. 2 కుటుంబాలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక శోభిత గురించి మాట్లాడుతూ, ఆమెతో కొత్త జీవితం ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నాను. తనతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన ఒక ఖాళీని తను నింపుతుందని భావిస్తున్నానని అన్నాడు చైతు. ఇలా శోభిత గురించి చైతన్య పొగడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలైన బీఎస్సీ, సెన్సెక్స్, నిఫ్టీ భారీగా ఎగబాకాయి. ఈ క్రమంలో ఉదయం 9:20 నాటికే సెన్సెక్స్ 1227 పాయింట్లు లేదా 1.55% పెరిగి 80,344.78 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50,370 పాయింట్లు లేదా 1.55% పెరిగి 24,277 స్థాయిలో ట్రేడ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1028 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 1013 పాయింట్లు పుంజుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే 8.6 లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, లార్సెన్, ఆదాని ఎంటర్ప్రైజ్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థల స్టాక్స్ టాప్ 3 నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ 50లో 50 స్టాక్స్లలో 49 గ్రీన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆదాని ఎంటర్ప్రైజెస్, బిఎల్, ఎన్టీపీసీ లాభాలు ముందుకున్నాయి. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడటంతో అన్ని రంగాల సూచీలు ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఓఎంసీ, రియాలిటీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలు 3.2% కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. దీంతో నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.83%, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.79% పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని పార్టీల సంకీర్ణ విజయం, ప్రపంచ మార్కెట్లలో బలమైన సంకేతాలు సహా పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో కొనసాగుతున్నాయి.
ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గౌతమ్ ఆదానికి మరో ఎదురుదెబ్బ. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామన్న బంగ్లాదేశ్. దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం. విచారణకు గైర్హాజరుపై పోలీసులు సీరియస్. టీమిండియా బౌలర్లపై కాసిన వర్షం. చాహల్కు 18 కోట్లు, సిరాజ్కు 12.25 కోట్లు. ఐపీఎల్లో భారీ ధర పలికిన టీమిండియా బౌలర్లు. తాతగారు విగ్రహం ముందు మా పెళ్లి. శోభితని పొగుడుతూ పెళ్లిపై నాగ చైతన్య వ్యాఖ్యలు. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. క్షణాల్లోనే 8.6 లక్షల కోట్లు ఆర్జించిన మదుపరులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.